ఇప్పుడు రాజా సార్ వెళ్ళి చెప్పేటప్పుడు సార్ ఏ ధైర్యం చెప్పారు? ధైర్యం ఏంటి సార్, అసలు ఫస్ట్ 2 చొక్కాలు తడిసిపోయేవి, చెమట. ఆయనేమో చాలా సింపుల్గా లోపల రానివారు. ఈయన నేను వెళ్ళేవాడిని. చాలా అసలు నాకు అద్భుతంగా అనిపించి, నేను ఎందుకు ది బ్లెస్డ్ అని అన్నానంటానంటే, ఒక పాటని జనరల్గా ఎప్పుడైనా అడిగితే సరే రేపు వస్తుందండి, ఎల్లుండి వస్తుందండి, నేను ఇస్తానండి అంటారు. అసలు ఈయనకి నాకు కథ చెప్పేటప్పుడు కూడా సిచ్యువేషన్స్ తీసి చెప్పమన్నారండి. ఈయన దగ్గరికి వచ్చిందే సిచ్యువేషన్ చెప్పి ఇంప్రెస్ చేద్దామని, మ్యూజిక్ సిచ్యువేషన్స్ చెప్పి. బట్ ఆయన పాట మ్యూజిక్ నువ్వు అసలు సిచ్యువేషన్స్ తీసేసి కథ చెప్పన్నారు. ఆ తర్వాత వెళ్తున్నప్పుడు నేను ఈయనకి అసలు ఏం సిచ్యువేషన్ చెప్తానో తెలీదు. ఇలా వెళ్ళిన వెంటనే సింగిల్ టేక్ అండి, ఇంకొక డిస్కషన్ లేదు. ఈ సిచ్యువేషన్ ఏంటంటే, సార్ అమ్మాయి అబ్బాయి ఫస్ట్ టైం చూసుకుంటారు సార్, వాళ్ళ కళ్ళు ఒకసారి మీట్ అవుతాయి సార్, అక్కడి నుంచి ప్రేమలో పడతారు సార్, అంతే. ఇంకొక మాట కూడా ఎక్స్ట్రా ఉండదండి. ఆయన ఒక హార్మోని పెట్టి మీద కూర్చుని ఒక ట్యూన్ ఇస్తారు, ఆ ట్యూనే అర్థమైపోద్దండి. ఆ రూమే ఒక దేవాలయంలో ఉంటుంది. అసలు ఏం లిరిక్ కావాలి, ఏం విజువల్ కావాలి, దీన్ని ఎక్కడ తీయాలి అన్నది అసలు ట్యూనే చెప్తుందండి మనకి. ద ట్యూన్ విల్ ట్రావెల్ మీ. దాని చైతన్య ప్రసాద్ గారు కావాలా, కీరవాణి గారు కావాలా, రెహమాన్ గారు కావాలా. సో దట్స్ అద్భుతం అండి. నేను అది నా కళ్ళారా థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు అదృష్టాన్ని కల్పించారు మీరు. లిరిసిస్ట్గా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఏ పదం వేయాలో కూడా ఆ ట్యూనే చెప్తాను. అదేనండి, మరి అదే కదా సార్ నేను చెప్పాను. ఇప్పుడు ఇప్పుడు మీరు రాసిన షష్టిపూర్తి పాట ఉంది. షష్టిపూర్తి పాట అంటే అది ఆయన ఫస్ట్ ఎప్పుడైతే ఆయన గొంతులో నుంచి ఆయన ఇచ్చే ట్యూన్ ఏదైతే ఉందో అది అక్కడే చెప్పేస్తుంది. ఆయన గొంతే 1000 వేణువులు మోగి అన్నట్టు ఉంటుందండి మన చెవులని. సో దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ అగైన్ డిక్షనరీలు చూసి ఈ పదానికి ఇంతే రాయాలి, ఇది అసలు ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ సార్, నా జీవితంలో మర్చిపోలేదండి.